గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు హ్యాపీ మ్యాథ్స్. నిన్నటి క్లాస్ లో మనం 10th క్లాస్ చాప్టర్ 6 ప్రోగ్రెషన్స్ దీనిలో ఎక్సర్సైజ్ 6.4 లో 2 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు సెకండ్ పార్ట్ అంటే థర్డ్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. క్లాస్ లోకి వెళ్ళిపోదాం. థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ జీపీ? ఇఫ్ దే ఆర్ జీపీ, రైట్ 3 more terms. మళ్ళా చదువుతున్నాను. Which of the following are GP? If they are in GP, write 3 more terms. 2 times చదివా. దాని మీనింగ్ ఏంటి చూద్దాం. ఇచ్చినటువంటి సిరీస్ లో ఏవి జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయి? ఒకవేళ జీపీలో ఉంటే కనుక నెక్స్ట్ 3 terms రాయండి అన్నారు. చూద్దాం. ఫస్ట్ గివెన్ దాట్ ఇచ్చినట్టుగా రాసుకుందాం. 4, 8, 16 అండ్ సో ఆన్. మరి ఈ సిరీస్ జీపీలో ఉందా లేదా అని చూడాలి. అంటే ఏం చేయాలి? కామన్ రేషియో టెస్ట్ చేద్దాం మనం. అంటే T2/T1, T3/T2 చూద్దాం. ఆ రెండు సేమ్ వచ్చినాయి అనుకోండి, ఇట్ ఈస్ ఇన్ జీపీ. చూద్దామా? హియర్ ఫస్ట్ టర్మ్ T1, సెకండ్ టర్మ్ T2, థర్డ్ టర్మ్ T3. మీకు తెలుసు కదా. కాబట్టి T2/T1 చూద్దాం. T2/T1 is equal to T2 means 8 by T1 means 4. Cancellation ఏమనుందా? 4 table 1 time, 4 table 2 times. 2/1 అంటే 2 by 1 వేసుకున్నా ఒకటే, వేసుకోపోయినా ఒకటే. T2/T1 చూసాం కాబట్టి T3/T2 కూడా చూద్దాం. T3/T2. We know that T1, T2, T3. T3 is equal to 16 by T2 is equal to 8. Cancellation ఏమనుందా? 8 table 1 time, 8 table 2 times. 2/1. 2/1 means 2. మరి చూడండి ఇక్కడ T2/T1 is equal to T3/T2 వచ్చింది. అంటే కామన్ రేషియో సేమ్ వచ్చింది. కాబట్టి ఇది జీపీలో ఉన్నట్లే కదా? జీపీలో ఉన్నట్లే, అదే రాసుకుందాం. హియర్ T2/T1 is equal to T3/T2. That is common difference is same. Common ratio. స్టూడెంట్స్ గమనించారా? కామన్ డిఫరెన్స్ కాదు. కామన్ డిఫరెన్స్ ఎక్కడ? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో. ఇక్కడ కామన్ రేషియో. కామన్ రేషియో ఈజ్ సేమ్, హెన్స్ ఇట్ ఈజ్ ఇన్ జీపీ. ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంది. సరే, ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఒకవేళ జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే నెక్స్ట్ 3 terms కూడా కనుక్కోవాలి కదా. చూద్దాం. నెక్స్ట్ 3 terms AR స్క్వేర్ ఇచ్చారు. మనకు తెలుసు కదా జనరల్ ఫార్మ్. నెక్స్ట్ 3 terms చూడండి. AR స్క్వేర్ అయిపోయింది. AR3, AR⁴, AR⁵. ఓకేనా? అదే రాసుకుందాం. నెక్స్ట్ 3 terms చూడండి. AR స్క్వేర్. నెక్స్ట్ AR3, AR⁴, AR⁵. ఆ మూడింటిని చూద్దాం మనం. ఫస్ట్ AR³ చూద్దాం. A మీన్స్ ఫస్ట్ టర్మ్. A is equal to 4. R is equal to ఎంత వచ్చింది మనకి? 2 వచ్చింది. ఇక్కడ చూడండి. A is equal to ఫస్ట్ టర్మ్ 4, R is equal to కామన్ రేషియో 2. ఈ రెండింటిని వీటిలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. A అంటే 4, R అంటే 2, పైన క్యూబ్ ఉంది కదా, రాసుకుందాం. 4 into 2 cube means 2 ఎన్ని టైమ్స్ రాసుకోవాలి? 3 times రాసుకోవాలి. 2 into 2 into 2 మల్టిప్లై చేద్దాం. 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32. చూడండి. 2 2s are 4, 4 2s are 8, 8 4s are 32.
ఏఆర్ క్యూబ్ అయిపోయింది. ఏఆర్ పవర్ 4. నెక్స్ట్ టర్మ్ చూద్దాం. ఏ మీన్స్ 4, ఆర్ మీన్స్ 2, పైన 4 పవర్ 4 ఉంది కదా, రాసుకుందాం. 4 ఇంటూ మరి 2 పవర్ 4 అంటే 2 ఎన్ని టైమ్స్ చేసుకోవాలి? 4 టైమ్స్. 1 2 3 4. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 4s are 64. మీకు తెలియలేదనుకోండి, రఫ్ వర్క్. 16 4s are చూసుకోండి. 4 6s are 24, 4 1s are 4, 5 6, 64. నెక్స్ట్ టర్మ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏఆర్ పవర్ 5. ఏ మీన్స్ 4, ఆర్ మీన్స్ 2 హోల్ పవర్ 5. దట్ ఈస్ ఈక్వల్ టు 4 ఇంటూ 2 పవర్ 5 అంటే 2 ని 5 టైమ్స్ వేసుకుందాం. 1 2 3 4 5. చూద్దాం. 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32, 32 2s are 64, 64 2s are రఫ్ వర్క్ చేసుకుందాం. చూడండి. 2 4s are 8, 2 6s are 12, 128. Therefore, next 3 terms are ఏమొచ్చింది మనకి? ఫస్ట్ 132 వచ్చింది, నెక్స్ట్ 64 వచ్చింది, నెక్స్ట్ 128 వచ్చింది. దీంతో మనకి థర్డ్ క్వశ్చన్ లో ఫస్ట్ బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ బిట్ 1/3, -1/6, 1/12 and so on. చూద్దాం. Here given that 1/3, -1/6, 1/12 and so on. ఇది కూడా జీపీలో ఉందా లేదో చూడాలి. ఏం చేద్దాం? కామన్ రేషియో సేమ్ వస్తుందో లేదో చూద్దాం. హియర్ T1, T2, T3. కాబట్టి T2/T1 వేసుకుందాం. T2/T1 is equal to సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్, అంటే -1/6 by 1/3. దట్ మీన్స్ -1/6. మరి ఇది పైకి వెళ్తే కనుక ఇంటూ 1/3 అలా 3/1 అవుతుంది కదా. గుర్తుకొచ్చిందా? డినామినేటర్ లోది ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఇంటూ అయ్యి ఇది రివర్స్ అవుతుంది కదా. క్యాన్సిలేషన్ ఏమైనా ఉందా? 3 టేబుల్ 1 టైం, 3 టేబుల్ 2 టైమ్స్. దట్ ఈస్ ఈక్వల్ టు మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ సైన్ మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ 1 1s are 1 by 2 1s are 2. క్యాన్సిల్ చేసేటప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ చేయాలి. మల్టిప్లై చేసేటప్పుడు న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి, డినామినేటర్ ని మల్టిప్లై చేసుకోవాలి. ఓకే, -1/2 వచ్చింది. ఇంకొకటి చూద్దాం. T3/T2 కూడా చూద్దాం. T3 means third term 1/12 divided by T2 means second term -1/6. స్టూడెంట్స్, మీరు వేసేటప్పుడు కూడా న్యూమరేటర్ డినామినేటర్ కరెక్ట్ గా తెలియాలి. అలా తెలియాలంటే న్యూమరేటర్ డినామినేటర్ చిన్నగా వేసుకోవాలి, డివైడెడ్ బై మాత్రం పెద్దగా వేసుకోండి. అప్పుడు మార్క్స్ దిద్దే వాళ్ళకి తెలిసిద్ది అనమాట. ఓహో, ఇది న్యూమరేటర్ డినామినేటర్ అన్నట్లుగా. అలా కాకుండా ఒకేలాగా వేసేసరికి కన్ఫ్యూజ్ గా ఉంటది. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 1/12 ఇంటూ, చూడండి, -1/6 డినామినేటర్ లో ఉంది కదా. మరి ఇంటూ అయితే ఏమవుతుంది? రివర్స్ అవుతుంది ఫ్రాక్షన్. మనం చేసాం కదా. 1/6 అలా 6/1 అవుతుంది. -6/1. క్యాన్సిలేషన్ ఏమైనా ఉందా? 6 టేబుల్ 1 టైమ్స్, 6 టేబుల్ 2 టైమ్స్. మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేసేటప్పుడు ఫస్ట్ సైన్ మల్టిప్లై చేయాలి కదా. ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 1 1s are 1 by 2 1s are 2. Here we observe that T2/T1 is equal to T3/T2. ఈక్వల్ గా వచ్చిందా లేదా? అంటే దాని అర్థం ఏంటి? కామన్ రేషియో ఈజ్ సేమ్. మరి కామన్ రేషియో సేమ్ అయితే ఇట్ ఈజ్ ఇన్ జీపీ. అది జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నట్లే. అదే రాసుకున్నాం. హియర్
T2 by T1 is equal to T3 by T2. That is, common ratio is same. Hence it is in GP. ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంది. మరి జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే నెక్స్ట్ 3 టర్మ్స్ కూడా కనుక్కోవాలి కదా, అదే రాద్దాం. నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్ ఏమవుతాయి చూడండి. జనరల్ ఫార్మ్ ఏఆర్ స్క్వేర్, నెక్స్ట్ ఏఆర్ క్యూబ్, ఏఆర్ పవర్ 4, AR power 5. Here A is equal to ఫస్ట్ టర్మ్ ఎంత ఇచ్చారు, 1/3 ఇచ్చారు. R is equal to కామన్ రేషియో మనం చేసాం కదా, -1/2. ఈ రెండింటిని ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుందాం. నెక్స్ట్ టర్మ్ AR క్యూబ్, అదే చేద్దాం. AR క్యూబ్ is equal to మరి సబ్స్టిట్యూట్ చేద్దామా. A అంటే 1/3, R అంటే -12, 1/3 ఇంటూ -12 హోల్ క్యూబ్. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు 1/3 ఇంటూ -12 హోల్ క్యూబ్ అంటే హోల్ క్యూబ్ అంటే 3 టైమ్స్ చేసుకోవాలి. పైన 3 ఉంది కాబట్టి 1/2 1/2 1/2 -1/2 చేసుకోవాలి. దట్ ఈస్ ఈక్వల్ టు మరి ఇక్కడ చూడండి 1/3 ఇంటూ మరి ఇవి చూద్దామా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. జాగ్రత్త, సైన్లు మల్టిప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ఇక్కడ ప్లస్ అయింది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. న్యూమరేటర్స్ అన్ని మల్టిప్లై చేద్దాం. 1 1s are 1, 1 1s are 1, 1/2 2s are 4, 4 2s are 8. చూసారా, ఫస్ట్ -1/2 హోల్ క్యూబ్ ని సింప్లిఫై చేసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ ఏం మల్టిప్లై చేయాలి, సైన్. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 1 1s are 1 by 3 8s are 24 వచ్చేసింది. నెక్స్ట్ టర్మ్ AR పవర్ 4. A means 1/3, R means -1/2. పైన పవర్ 4 ఉంది కాబట్టి 4 వేసుకుందాం. 1/3 ఇంటూ -12 ని ఎన్ని టైమ్స్ చేసుకోవాలి, పైన 4 ఉంది కాబట్టి 4 టైమ్స్ చేసుకోవాలి. చూడండి, 1 టైమ్, 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ, ఓకే ముందు ఇవి చేద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. వేసుకున్నా ఒకటే, వేసుకోపోయినా ఒకటే. స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, మైనస్ తో మల్టిప్లై చేసేటప్పుడు ఈవెన్ నెంబర్ వస్తే అన్ని ప్లస్లు అయిపోతాయి, ఆడ్ నెంబర్ వస్తే మైనస్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, 1 2 3 టైమ్స్ 3 వచ్చింది కదా, 3 అంటే ఆడ్ నెంబర్ అంటే మైనస్ వస్తుంది. నెక్స్ట్ 1 2 3 4, 4 కదా, 4 అంటే ఈవెన్ నెంబర్ అంటే ప్లస్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, 2 టేబులే. 2 4 6 8 10 12 2 టేబుల్. 2 టేబుల్ తో వస్తే గనక ప్లస్ అయిపోతుంది. అంటే -12 2 టైమ్స్ వస్తే ప్లస్, 4 టైమ్స్ వస్తే ప్లస్, 6 టైమ్స్ వస్తే ప్లస్, 8 టైమ్స్ వస్తే ప్లస్. ఆ విధంగా ఈవెన్ నెంబర్ లో వస్తే గనక ప్లస్ అయిపోయినట్లే. అలా కాకుండా ఆడ్ నెంబర్ లో వచ్చింది అనుకోండి, అంటే 1 టైమ్, 3 టైమ్స్, 5 టైమ్స్, 7 టైమ్స్, 9 టైమ్స్ ఆ విధంగా వస్తే మైనస్ వస్తుంది. మరి ఇక్కడ 1 2 3 4 టైమ్స్ అంటే 4 ఈవెన్ నెంబర్ కదా, కాబట్టి ప్లస్ ఏ వస్తుంది. గుర్తది. నెక్స్ట్ ప్లస్ చేసుకున్నాం, ప్లస్ చేసుకున్నాం ఒకటే, అయిపోయినా ఒకటే. 1 1s are 1, 1 1s are 1, 1 బై, ఇప్పుడు డినామినేటర్ లో 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. That is equal to 1 1s are 1 by 3 into 16. చూడండి, 3 6s are 18, 1 ఉంది. 3 1s are 3 4 అంటే 1 by 48. నెక్స్ట్ టర్మ్ కూడా అయిపోయింది.
నెక్స్ట్ లాస్ట్ టర్మ్ చూద్దామా. AR పవర్ 5, AR పవర్ 5 సబ్స్టిట్యూట్ చేద్దాం. A అంటే 1/3, R అంటే -12, పైన పవర్ 5 ఉంది కదా, 5 వేసుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ -12 ని ఎన్ని టైమ్స్ వేసుకోవాలి, పైన 5 ఉంది కాబట్టి 5 టైమ్స్. ఇది 1 2 3 4 5. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ ఈ మొత్తం ముందు మైనస్ మల్టిప్లై చేద్దాం. 1 2 3 4 5. 5 అంటే ఆడ్ నెంబర్, ఆడ్ నెంబర్ కి మైనస్ వస్తుంది కదా, అది మనం గుర్తుపెట్టుకోండి. ఇందాక చెప్పాను కదా, ఈవెన్ నెంబర్ లో మైనస్ మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది. ఆడ్ నెంబర్స్ అంటే 1 గాని 3 గాని 5 గాని 7 గాని వీటిలో మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి 1 2 3 4 5 5 ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది, వేసుకున్నాం. న్యూమరేటర్లు అన్ని 1s ఉన్నాయి కాబట్టి 1 1s are 1. ఇప్పుడు డినామినేటర్ లో 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32. That is equal to plus into minus, minus 1 1s are 1 by 3 into 32, 3 2s are 6, 3 3s are 9, minus 1 by 96. Therefore, next 3 terms are ఏమేమి వచ్చినాయి మనకి. ఫస్ట్ వన్ -1 by 24, 1 by 48 అండ్ -1 by 96. దీంతో మనకి థర్డ్ క్వశ్చన్ లో సెకండ్ బిట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ బిట్ 5 55 555 అండ్ సో ఆన్. మరి ఇది కూడా జీపీలో ఉందా లేదో చూద్దాం. గివెన్ దాట్ 5 55 555 and so on. Here T1 T2 T3. మరి ఇది జీపీలో ఉండాలంటే ఏం చేయాలి తెలుసు కదా మనకి. T2 by T1 చూద్దామా. T2 by T1 is equal to second term by first term 55 by 5. Cancellation ఏమైనా ఉందా. 5 table 1 time, 5 table 1 time 1 time అంటే 11 by 1 అంటే 11. T2 by T1 11 వచ్చింది. నెక్స్ట్ T3 by T2 కూడా చేద్దాం. 11 వస్తే కనుక జీపీలో ఉన్నట్లు చూద్దామా. సరే, T3 by T2 is equal to third term by second term 555 by 55. ఏ టేబుల్స్ పోతాయి, 5 టేబుల్ చూద్దాం. 5 1s are 5, 5 1s are 5, 5 1s are 5 1s are 5 1s are 111 by 11. ఏమైనా టేబుల్స్ పోతాయా, ఏమి పోవు. చూడండి మనకి ఇక్కడ ఈ రెండు ఈక్వల్ గా వచ్చినాయా, సేమ్ రాలా. T2 by T1 నాట్ ఈక్వల్ టు T3 by T2 అంటే రేషియో కరెక్ట్ గా రాలేదు, కామన్ రేషియో సేమ్ కాదు కాబట్టి ఇది జీపీలో లేదు, అదే రాసుకున్నాం. Here we observe that T2 by T1 not equal to T3 by T2. That is, common ratio is not same. Therefore, it is not in geometric progression. అంతే, ఇది ఇంకేం చేయలేము మనం. దీంతో థర్డ్ క్వశ్చన్ లో థర్డ్ బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ బిట్ -2 -6 -18 అండ్ సో ఆన్. మరి ఈ సిరీస్ కూడా జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంటుందో లేదో చూడాలి. చూద్దాం. గివెన్ దాట్ -2 -6 -18 అండ్ సో ఆన్ ఇచ్చినట్లుగా రాసుకున్నాం. మరి ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉందా లేదా మనకు తెలుసు కదా. కామన్ రేషియో ఈక్వల్ గా ఉంటే గనక అది జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నట్లు. T2 by T1 T3 by T2 రెండు చూద్దాం. ఓకే, T2 by T1 సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ -6 by -2. క్యాన్సిలేషన్ ఏమైనా ఉందా, మైనస్ మైనస్ క్యాన్సిల్. 2 table 1 time, 2 table 3 times, 3 by 1. 3 by 1 means 3. ఒకటోది అయిపోయింది. నెక్స్ట్ T3 by T2 కూడా చూద్దాం. థర్డ్ టర్మ్
minus 18 by second term minus 6. Cancellation ఏమనుందా? Minus minus cancel. 6 table 1 time, 6 table 3 times. 3 by 1. 3 by 1 means 3. Common ratio equal గా వచ్చింది. కాబట్టి it is in GP. అదే రాసుకుందాం. Here we observe that T2 by T1 is equal to T3 by T2. That is, common ratio is same. మరి కామన్ రేషియో సేమ్ అయితే దాన్ని ఏమంటారు? ఇట్ ఈస్ ఇన్ జీపీ. జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నట్లు. మరి జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉంటే నెక్స్ట్ 3 టర్మ్స్ కూడా కావాలి కదా, అదే రాసుకుందాం. నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్ నెక్స్ట్ 3 టర్మ్స్ ఏం చెప్పండి? ఏఆర్ స్క్వేర్ అయిపోయింది. నెక్స్ట్ ఏఆర్ క్యూబ్, ఏఆర్ పవర్ 4, ఏఆర్ పవర్ 5. ఈ మూడింటిని చూడాలి మనం. చూద్దామా? ఫస్ట్ ఏఆర్ క్యూబ్. అసలు మనకి ఏ అంటే ఏంటి? ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు -2. ఆర్ అంటే కామన్ రేషియో 3 వచ్చింది కదా, ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకే, అదే చేద్దాం. ఏ మీన్స్ -2, ఆర్ మీన్స్ 3, మరి పైన క్యూబ్ ఉంది కదా, క్యూబ్. దట్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ 3 క్యూబ్. 3ని 3 టైమ్స్ చేసుకోవాలి. చూద్దాం. 3 3 3 దట్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ముందు దాన్ని సింప్లిఫై చేద్దాం. 3 3s are 9, 9 3s are 27. That is equal to minus into plus minus 2 తో మల్టిప్లై చేద్దామా? 2 7s are 14, 1 ఉంది. 2 2s are 4 5 అంటే 54 వచ్చింది. ఈ టర్మ్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్ పవర్ 4. ఏ మీన్స్ -2, ఆర్ మీన్స్ 3, పై హోల్ పవర్ 4 ఉంది కదా, దట్ ఈస్ ఈక్వల్ టు -2 ఇంటూ 3ని ఎన్ని టైమ్స్ చేసుకోవాలి? 4 టైమ్స్. ఇదిగోండి 1 2 3 4 టైమ్స్. -2 ఇంటూ ముందు దాన్ని సింప్లిఫై చేద్దాం, మల్టిప్లై చేద్దాం. చూడండి, 3 3s are 9, 3 3s are 9, 9 9s are 81. స్టూడెంట్స్ గమనించారా? మామూలుగా అయితే 3 3s are 9, 9 3s are 27, 27 3s are మనకు తెలియదు, పక్కన రఫ్ వర్క్ చేసుకోవాలి. అందుకని సింపుల్ గా ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ రెండు 3 3s are 9, నెక్స్ట్ ఈ రెండు 3 3s are 9, ఇప్పుడు ఈ రెండు 9 9s are 81. అలా చేసుకుంటే ఇంకొంచెం ఈజీగా వస్తుంది మీకు. ఎందుకంటే టేబుల్స్ మనకి 15 వరకు అంటే చెప్పగలం, 10 వరకు అంటే చెప్పగలం. నెక్స్ట్ కొంచెం అంటే కొంచెం రఫ్ వర్క్ చేసుకోవాలి కదా, అందుకని 3 3s are 9 ఫస్ట్ ఇది వేసుకున్నాం, 3 3s are 9 ఇది వేసుకున్నాం, 9 9s are 81. ఇది ఈజీగా ఉంది కదా, అందుకే వేసాను. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 తో మల్టిప్లై చేద్దాం. 2 1s are 2, 2 8s are 16. నెక్స్ట్ టర్మ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏఆర్ పవర్ 5 చూద్దామా? ఏ అంటే -2, ఆర్ అంటే 3, పైన హోల్ పవర్ 5 ఉంది కాబట్టి 5. దట్ ఈస్ ఈక్వల్ టు -2 ఇంటూ 3 అంటే ఎన్ని టైమ్స్ చేసుకోవాలి? 5 టైమ్స్. చూడండి, 1 టైమ్, 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్, 5. సారీ 3 కదా మనకి, 3 వేసుకోవాలి. 3 1 టైమ్, 2 టైమ్, 3 టైమ్, 4 టైమ్, 5 టైమ్. కన్ఫ్యూజ్ అవ్వద్దు స్టూడెంట్స్. ఇక్కడ 3 కదా, 3ని 5 టైమ్స్. ఇదిగోండి 3ని 5 టైమ్స్ చేసుకున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు -2 ఇంటూ ఇందాకలాగా 3 3s are 9, 3 3s are 9, 9 9s are 81, 81 3s are పక్కన వేసుకున్నాం. చూడండి, 3 1s are 3, 3 8s are 24. కన్ఫ్యూజ్ వద్దు, మరలా చూడండి. 3 3s are 9, 3 3s are 9. ఈ రెండు అయిపోయినాయి, ఈ రెండు అయిపోయినాయి. లాస్ట్ ఇది ఒక్కటే, ఇది తర్వాత చూద్దాం. 9 9s are 81. 81 కి ఇప్పుడు మిగిలిపోయిన 3ని చూసారా, 243. అర్థమైందా? లేదంటే మీకు తెలియలేదు అనుకోండి, 3 3s are 9, 9 3s are 27, 27 3s are ఎంత చూద్దాం, 81.
81 3s are 243 ఆ విధంగా వేసుకున్నా వస్తుంది. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 3s are 6 2 4s are 8 2 2s are 4 వచ్చేసింది కదా. అదే రాద్దాం. నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్ ఏమొచ్చినాయి -54 ఒకటి, -162 ఒకటి, -486 ఒకటి. దీంతో మనకి థర్డ్ క్వశ్చన్ లో ఫోర్త్ బిట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ 1/2 1/4 1/6 అండ్ సో ఆన్. మరి ఇది కూడా జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉందా లేదో చూడాలి. ఉందా లేదో చూడాలంటే మనకు తెలుసు కదా, కామన్ రేషియో సేమ్ ఉందా లేదో చూద్దాం. T1 T2 T3 T2/T1 second term by first term. Second term means 1/4 by first term 1/2. ఫ్రాక్షన్ కదా, న్యూమరేటర్ డినామినేటర్ తెలిసే విధంగా వేసుకోవాలి. తెలిసే విధంగా అంటే న్యూమరేటర్ డినామినేటర్ కొంచెం చిన్న చిన్న అక్షరాలు రాసుకోవాలి, డివైడెడ్ బై మాత్రం పెద్దది వేసుకోండి. దట్ ఈస్ ఈక్వల్ టు మరి ఫ్రాక్షన్స్ డివిజన్ చేసేటప్పుడు ఎంత పెద్ద ఫ్రాక్షన్ అంటే 1/4 ఇది అవతలకి పైకి వెళ్తే ఇంటూ 1/2 వల్ల 2/1 అవుతుంది. తెలుసుగా మీకు. దట్ ఈస్ ఈక్వల్ టు 1 2s are 2. చూడండి ఏమైనా క్యాన్సిలేషన్ ఏమైనా ఉందా? 2 టేబుల్ 1 టైమ్, 2 టేబుల్ 2 టైమ్స్, 1 1s are 1 by 2 1s are 2. కాబట్టి T2/T1 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ వచ్చింది. మరి T3/T2 కూడా హాఫ్ వస్తుందో లేదో చూద్దామా? అదే చూద్దాం. T3/T2 థర్డ్ టర్మ్ బై ఫస్ట్ సెకండ్ టర్మ్. థర్డ్ టర్మ్ మీన్స్ 1/6 by 1/4. చూసారా, న్యూమరేటర్ స్మాల్ నెంబర్ వేసుకున్నాను, డినామినేటర్ స్మాల్ ఫ్రాక్షన్ వేసుకున్నాను. అప్పుడు మనకి 1/6 డివైడెడ్ బై 1/4 మరి ఫ్రాక్షన్ కదా. దట్ ఈస్ ఈక్వల్ టు 1/6 ఇంటూ మరి డినామినేటర్ ఇంటూ అయితే కనుక రివర్స్ అవుతుంది కదా, 1/4 అన్నా 4/1. క్యాన్సిలేషన్ ఏమైనా ఉందా? 2 2s are 4 2 3s are 6 2 టేబుల్ క్యాన్సిల్ చేసుకున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు 1 2s are 2 by 3 1s are 3. మరి ఈక్వల్ గా వచ్చినాయా? రాలేదు. T2/T1 నాట్ ఈక్వల్ టు T3/T2. మరి సేమ్ కాదు కాబట్టి అది జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంటుందా? ఉండదు. అదే రాద్దాం. హియర్ వి అబ్జర్వ్ దట్ T2/T1 నాట్ ఈక్వల్ టు T3/T2. దట్ ఈస్ ఇలా ఉంటే దాన్ని ఏమంటాం? కామన్ రేషియో ఈజ్ నాట్ సేమ్. కామన్ రేషియో ఈజ్ నాట్ సేమ్. therefore జీపీలో ఉన్నట్లా లేదు. ఇట్ ఈస్ నాట్ ఇన్ జీపీ. దీంతో మనకి థర్డ్ క్వశ్చన్ లో ఫిఫ్త్ బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ లో ఫోర్త్ బిట్ 3 -3 స్క్వేర్ 3 క్యూబ్ అండ్ సో ఆన్. మరి ఇది కూడా జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉందో లేదో చూద్దాం. గివెన్ దాట్ ఇచ్చినట్లుగా రాసుకుందాం. 3 -3 స్క్వేర్ 3 క్యూబ్ అండ్ సో ఆన్. మరి జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే కామన్ డిఫరెన్స్ సేమ్ అవ్వాలి కదా. చూద్దాం. T2/T1 T1 T2 T3. మరి T2 అంటే -3 స్క్వేర్ బై T1 అంటే 3. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ అంటే మైనస్ 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 బై 3. స్టూడెంట్స్ గమనించండి, -3 స్క్వేర్ వేరు, చూడండి -3 స్క్వేర్ వేరు, -3 హోల్ స్క్వేర్ వేరు. రెండింటికి డిఫరెన్స్ గమనించాలి. -3 స్క్వేర్ అంటే మైనస్ మామూలుగా ఉంటుంది, 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 అని అర్థం. కానీ ఇక్కడ -3 హోల్ స్క్వేర్ అంటే -3 హోల్ అంటే మొత్తానికి స్క్వేర్ అంటే -3 చూసారా, ఈ రెండింటికి డిఫరెన్స్ గమనించాలి. ఇక్కడ చూడండి, మైనస్ కి బ్రాకెట్ లేదు, 3 ఒక్కదానికే స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ అంటే మైనస్ వేసుకున్నాం, 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 వేసుకున్నాం. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడే తప్పు చేస్తారు.
-3 హోల్ స్క్వేర్ -3 స్క్వేర్ కదండి, అంటే -3 ఇంటూ -3 కదండి అని చెప్తారు. అది రాంగ్. ఇక్కడ -3 హోల్ స్క్వేర్ కాదు, -3 స్క్వేర్. అంటే మైనస్ వేరు, 3 స్క్వేర్ వేరు. కాబట్టి మైనస్ ఒక్కటే రాసాం విడిగా, 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 రాసాం. బై 3 మామూలే. చూద్దాం. 3 టేబుల్ 1 టైం, 3 టేబుల్ 1 టైం క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేముంది? -3 మాత్రమే ఉంది. T2 బై T1 చేసేసాం. నెక్స్ట్ T3 బై T2 కూడా చేద్దాం. థర్డ్ టర్మ్ 3 క్యూబ్ బై సెకండ్ టర్మ్ -3 స్క్వేర్. 3 క్యూబ్ మీన్స్ 3 ని 3 టైమ్స్ వేసుకోవాలి. బై మైనస్ వేరుగా వేసుకుందాం. 3 స్క్వేర్ అంటే 3 ని 2 టైమ్స్ వేసుకోవాలి. 3 1s are 3, 3 1s are 3, 3 1s are 3, 3 1s are 3. ఇంకేముంది? 3 బై మైనస్ అంటే -1, దట్ మీన్స్ -3. మరి ఇక్కడ చూడండి, రెండు ఈక్వల్ గా వచ్చినాయిగా, రెండు సేమ్ గానే వచ్చినాయిగా. కాబట్టి కామన్ రేషియో ఈక్వల్ గా ఉన్నట్లు, అంటే ఇట్ ఈస్ జీపీ. రాసుకున్నాం అది. హియర్ వి అబ్జర్వ్ దట్ T2 by T1 is equal to T3 by T2. That is, common difference is same. Therefore, it is in GP. Okay. Next 3 terms కనుక్కోవాలి కదా. Next 3 terms are మన జనరల్ ఫామ్ ఏంటి? AR స్క్వేర్. నెక్స్ట్ ఏం వస్తుంది? AR క్యూబ్, AR పవర్ 4, AR పవర్ 5. చూసారా? నెక్స్ట్ టర్మ్స్ AR క్యూబ్, AR పవర్ 4, AR పవర్ 5. చూద్దాం అవేంటో, రాసుకుందాం. అసలు మనం ఇవన్నీ చేయకుండా చూడండి, ప్లస్ మైనస్ ప్లస్, నెక్స్ట్ మైనస్ వస్తుంది. చూడండి, గమనించండి, ప్లస్ నెక్స్ట్ మైనస్, ప్లస్ ఇది కూడా నెక్స్ట్ మైనస్. 3 పవర్ 1, 3 స్క్వేర్, 3 క్యూబ్, 3 పవర్ 4. నెక్స్ట్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్, నెక్స్ట్ ప్లస్ అయింది. 3 పవర్ 1, 3 పవర్ 2, 3 పవర్ 3, 3 పవర్ 4, నెక్స్ట్ 3 పవర్ 5. నెక్స్ట్ టర్మ్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. 3 పవర్ 1, 3 పవర్ 2, 3 పవర్ 3, 3 పవర్ 4, 3 పవర్ 5, 3 పవర్ 6. అంతే. ఇలా చేసినా వచ్చేస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నామో మార్క్స్ దిద్దే వరకు తెలియాలి కదా. చూద్దాం. AR క్యూబ్, హియర్ A is equal to first term 3, R is equal to common ratio -3. సబ్స్టిట్యూట్ చేసుకుందామా? AR క్యూబ్ is equal to A అంటే 3, R అంటే -3. ఓకే, హోల్ క్యూబ్, హోల్ క్యూబ్. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఇది ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్. మనకు ఫార్ములా తెలుసు, a to the power of m into a to the power of n is equal to a to the power of m plus n. తెలుసుగా మీకు. బేసెస్ ఈక్వల్ గా ఉంటే ఎక్స్పోనెంట్ ని యాడ్ చేసుకోవాలి. మరి అదే విధంగా చూడండి, 3 బేస్ ఈక్వల్ గా ఉంది కాబట్టి 3 పవర్, ఇక్కడ ఏమి లేదంటే ఎక్స్పోనెంట్ 1 ఉన్నట్లేగా, 1 plus 3 దట్ ఈస్ ఈక్వల్ టు -3 పవర్ 4. ఓకేనా? ఇది కూడా వచ్చేసింది. నెక్స్ట్ AR పవర్ 4, ఇదిగోండి, AR పవర్ 4 ఇస్ ఈక్వల్ టు A అంటే 3, R అంటే -3 పవర్ 4 అంటే 4. మరి ఇది కూడా అంతే. ఈ ఫార్ములా ప్రకారం బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి, ఆల్రెడీ మైనస్ ఉంది కదా, మైనస్. బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి బేస్ 1 టైం వేసుకుందాం. ఎక్స్పోనెంట్స్ ని యాడ్ చేసుకోవాలి. 1 plus 4 దట్ ఈస్ ఈక్వల్ టు -3 హోల్ పవర్ 5, -3 పవర్ 5. ఓకేనా? మరలా ఒక్కసారి, ఇక్కడ మైనస్ ఉంది కదా, మరి మైనస్ అంటే ఏంటి? చూడండి, 3. మరి ఇక్కడ ఈవెన్ నెంబర్ కాబట్టి 3 అయిపోతుంది కదా, 3 పవర్ 4.
దట్ ఈజ్ ఈక్వల్ టు 3 power 1 plus 4 దట్ ఈజ్ ఈక్వల్ 3 power 5. ఓకేనా? ఇక్కడ చూడండి, మైనస్ ని 4 టైమ్స్ చేసుకుంటే ఈవెన్ నెంబర్ కాబట్టి మైనస్ వస్తుంది. ఇక్కడ మైనస్ ని 3 టైమ్స్ చేసుకుంటే ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ వస్తుంది. మళ్ళీ ఒకసారి 3 ఆడ్ నెంబర్ కాబట్టి ఇది మైనసే ఉంటుంది. ఇది 4 ఈవెన్ నెంబర్ కాబట్టి ప్లస్ అయిపోతుంది. నెక్స్ట్ ఏఆర్ పవర్ 5 సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 into minus 3 whole power 5. 3 means 3 power 1. That is equal to, మరి ఇక్కడ చూడండి, మైనస్ 3 whole power 5. 5 అనేది ఆడ్ నెంబర్ అంటే మైనస్ వస్తుంది ఆన్సర్. మైనస్ బేసెస్ ఈక్వల్ గా ఉండే ఎక్స్పోనెంట్స్ ఏం చేయాలి? 3 power 1 plus 5 దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 3 power 6. ఇదిగోండి, మైనస్ 3 power 4 ప్లస్ 3 power 5 మైనస్ 3 power 6. మనం అనుకున్నవి వచ్చినాయా లేదా? Therefore, next 3 terms are ఏమి? minus 3 power 4, 3 power 5, minus 3 power 6. స్టూడెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ చూడండి, 3 ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ అంటే మైనస్ ఏ వస్తుంది. 4 ఈవెన్ నెంబర్ కాబట్టి మైనస్ తో మల్టిప్లై చేస్తే ప్లస్ అవుతుంది. మరి ఇక్కడ 5 ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ మైనస్ ఏ వస్తుంది. దీంతో మనకి థర్డ్ క్వశ్చన్ లో 6th బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 7th బిట్ x 1 1 by x and so on. మరి ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉందా లేదో చూద్దాం. మరి జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే కామన్ రేషియో చూడాలి కదా. కాబట్టి హియర్ గివెన్ దట్ x 1 1 by x and so on, t1 t2 t3. మరి కామన్ రేషియో చూడాలంటే t2 by t1 చూడాలి, t3 by t2 కూడా చూడాలి. చూద్దాం. t2 by t1 is equal to second term by first term, second term 1 by first term x. నెక్స్ట్ t3 by t2 ఇది కూడా ఈక్వల్ అవుతుందా లేదో చూద్దాం. t3 means third term 1 by x by t2 means 1 that is 1 by 1. మరి ఫ్రాక్షన్ కదా, 1 by x into 1 by 1 అంటే రివర్స్ అయితే 1 by 1 that is equal to 1 1s are 1 by x 1s are x. We observe that ఏం చూసాం, కామన్ రేషియో ఈక్వల్ గా ఉంది. అదే రాద్దాం. హియర్ t2 by t1 is equal to t3 by t2. That is common ratio is same. కామన్ రేషియో సేమ్ అంటే ఏం చేయాలి? ఇట్ ఈస్ ఇన్ జీపీ. జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉందని చూపించేశాం. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నారు? నెక్స్ట్ 3 టర్మ్స్ కనుక్కోమన్నారు. మనకు తెలుసు జనరల్ ఫార్మ్ ఏఆర్ స్క్వేర్. నెక్స్ట్ ఏం వస్తుంది? ఏఆర్ క్యూబ్, ఏఆర్ పవర్ 4, ఏఆర్ పవర్ 5. ఓకే, అదే రాసుకుందాం. నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్ ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్, ఏఆర్ పవర్ 4, ఏఆర్ పవర్ 5. ఈ మూడింటిని మనం చూడాలి, అక్కడ చెయ్యాలి. చేస్తే మనకి కావాల్సింది వచ్చేస్తుంది. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమిచ్చారు? ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు కామన్ రేషియో ఏమొచ్చింది? 1 by x. ఈ రెండింటిని అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఫస్ట్ ఏఆర్ క్యూబ్, ఏ అంటే ఎక్స్, ఆర్ అంటే 1 by x. మరి క్యూబ్ ఉంది కదా, హోల్ క్యూబ్. ఎక్స్ అంటే x by 1 ఇంటూ 1 by x హోల్ క్యూబ్ అంటే 1 by x ఎన్ని టైమ్స్ చేసుకోవాలి? 3 టైమ్స్. 1 by x ఇంటూ 1 by x ఇంటూ 1 by x. క్యాన్సిలేషన్ ఏమైనా ఉందా? చూడండి, ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్. న్యూమరేటర్స్ అన్ని 1 ఉంది కాబట్టి 1 by ఎక్స్ 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 స్క్వేర్, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా? ఆ టర్మ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏఆర్ పవర్ 4 చూద్దాం. ఏ అంటే ఎక్స్ ని సబ్స్టిట్యూట్ చేసాం, ఆర్ అంటే 1 by x ని సబ్స్టిట్యూట్ చేసాం. మరి హోల్ పవర్ 4 కదా, దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ మీన్స్ x by 1,
1/x హోల్ పవర్ 4 అంటే 1/x ని ఎన్ని టైమ్స్ చేసుకోవాలి 4 టైమ్స్ చూడండి 1 టైమ్ 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ ఓకే మరి క్యాన్సిలేషన్ చూడండి x క్యాన్సిల్ అయిపోయింది న్యూమరేటర్ లో x డినామినేటర్ లో x క్యాన్సిల్ అయిపోయింది ఇంకా న్యూమరేటర్ లో అన్ని వన్స్ ఉన్నాయి కాబట్టి 1/x చూడండి x ఇంటూ x స్క్వేర్ ఇంటూ x క్యూబ్ okay next ar power 5 a means x r means 1/x whole power 5 x means x by 1 1/x whole power 5 అంటే 1/x ని ఎన్ని టైమ్స్ చేసుకోవాలి 5 టైమ్స్ 1/x 1 టైమ్ 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ అండ్ 5 టైమ్స్ క్యాన్సిలేషన్ చూడండి న్యూమరేటర్ లో x డినామినేటర్ లో x మల్టిప్లికేషన్ పైన అన్ని 1 ఉన్నాయి 1/1 2 3 4 టైమ్స్ కాబట్టి x పవర్ 4 therefore next 4 terms are next 3 terms are వచ్చేసినాయి కదా రాసుకుందాం 1/x స్క్వేర్ 1/x క్యూబ్ 1/x పవర్ 4 దీంతో మనకి థర్డ్ క్వశ్చన్ లో 7th బిట్ కంప్లీట్ అయింది నెక్స్ట్ 8th bit 1/√2 -2 8/√2 and so on మరి ఇది కూడా జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంటుందో లేదో చూడాలి గివెన్ దాట్ ఇచ్చిన దాన్ని ఇచ్చినట్లుగా 1/√2 -2 8/√2 and so on మరి జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉందో లేదో ఎట్లా చూస్తాం కామన్ రేషియో చూస్తాం t2/t1 t3/t2 ఈ రెండు ఈక్వల్ గా వస్తున్నాయో లేదో చూద్దాం here t2/t1 first term second term third term t1 t2 t3 t2/t1 -2 by t1 అంటే 1/√2 that means చూడండి డివైడెడ్ బై పెద్ద తీసుకోవాలి కదా -2 means -2/1 by 1/√2 that is equal to -2/1 into denominator పైకి వెళ్తే రివర్స్ అవుతుంది కదా 1/√2 వల్ల √2/1 అవుతుంది అట్లా ఒకసారి చూడండి t2/t1 మరి ఫ్రాక్షన్ కాబట్టి న్యూమరేటర్ లో -2 ఉంది కదా -2 అంటే -2/1 అని అర్థం ఇదిగోండి -2/1 డినామినేటర్ లో మామూలుగా వేసేసాం -2/1 ఇంటూ డినామినేటర్ లో ఇంటూ అయితే కనుక రివర్స్ అవుతుందని మీకు తెలుసుగా 1/√2 వల్ల √2/1 అవుతుంది దట్ ఈస్ ఈక్వల్ టు మల్టిప్లై చేసేటప్పుడు ముందు సైన్ మల్టిప్లై చేయాలి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2√2 బై 1 1s are 1 వేసుకున్నాం ఒకటే వేసుకోపోయినాం ఒకటే కాబట్టి ఏమొచ్చింది -2√2 వచ్చింది ఓకే నెక్స్ట్ t3/t2 థర్డ్ టర్మ్ బై సెకండ్ టర్మ్ t1 t2 t3 ఇదే కదా 8/√2 బై t2 -2 means -2/1 that is equal to 8/√2 ఇది ఫ్రాక్షన్ కాబట్టి ఇంటూ అయితే రివర్స్ అవుతుంది కదా -2/1 వల్ల 1/-2 అవుతుంది ఓకే 2 టేబుల్ 1 టైమ్ 2 టేబుల్ 4 టైమ్స్ కాబట్టి ఏం మిగిలింది 4 1s are 4 బై √2 ఇంటూ 1 √2 మరి √2 డినామినేటర్ లో ఉంది కదా డినామినేటర్ లో ఎప్పుడు రూట్లు ఉంచుకోకూడదు కాబట్టి ఇది ఏదో రకంగా క్యాన్సిల్ చేసేటట్లుగా చూడాలి అంటే ఏం చేయాలంటే 4 ఉంది కదా 4 ని 2 2s are 4 అని రాసుకోవచ్చా 4 బదులుగా 2 ఇంటూ 2 రాసుకోవచ్చా రాసుకోవచ్చు డివైడెడ్ బై ఈ √2 మామూలే మరలా 2 ని √2 ఇంటూ √2 రాసుకోవచ్చా ఈ 2 బదులుగా √2 ఇంటూ √2 రాసుకోవచ్చా రాయొచ్చు ఇంటూ 2 మామూలే బై √2 మామూలే √2 క్యాన్సిల్ అయిపోయింది దట్ ఈస్ ఈక్వల్ ఇంకేం మిగిలింది
రూట్ 2 ఇంటూ 2 2 రూట్ 2 చూసారా మైనస్ 2 రూట్ 2 మరి ఇక్కడ మైనస్ ఉంది కదా మనం మైనస్ మర్చిపోయాం కదా ఇదిగోండి ఇక్కడ మైనస్ వేసాం 4 బై రూట్ 2 మైనస్ రూట్ 2 మరి ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ఓకే మైనస్ మర్చిపోయాం కాబట్టి మరలా మైనస్ వేసుకున్నాం మరి ఇక్కడ మైనస్ 2 రూట్ 2 మైనస్ 2 రూట్ 2 రెండు ఈక్వల్ గా వచ్చినాయిగా కామన్ రేషియో ఈక్వల్ గా వచ్చిందిగా అంటే జీపీలో ఉన్నట్లు మరలా ఒకసారి చూడండి ఇది ఒక్కసారి కన్ఫ్యూజ్ అవ్వద్దు T3 బై T2 ఓకే ఇదిగోండి చూడండి మళ్ళీ కన్ఫ్యూజ్ మళ్ళీ ఒకసారి చేస్తాం చూడండి ఇది ఒక్కటే మళ్ళీ ఒకసారి చూడండి T3 బై T2 1 2 3 T3 అంటే 8 బై రూట్ 2 బై T2 అంటే మైనస్ 2 మైనస్ 2 అంటే మైనస్ 2 బై 1 అని అర్థం దట్ ఈస్ ఈక్వల్ టు 8 బై రూట్ 2 మరి ఇంటూ అయితే డినామినేటర్ రివర్స్ అవుతుంది కదా మైనస్ 2 బై 1 అలా 1 బై మైనస్ 2 అవుతుంది కదా క్యాన్సిలేషన్ చూడండి 2 టేబుల్ 1 టైం 2 టేబుల్ 4 టైమ్స్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏం మిగిలింది 4 1s are 4 బై ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ రూట్ 2 ఇంటూ 1 రూట్ 2 డినామినేటర్ లో ఎప్పుడు కూడా రూట్ ఉంచుకోకూడదు తీసేయాలి ఎలా ఆలోచించాలి తీయాలంటే ఏం చేయాలి అన్నది ఆలోచించాలి దట్ ఈస్ ఈక్వల్ టు చూడండి మరి 4 ని 2 ఇంటూ 2 రాసుకోవచ్చు కదా బై మైనస్ రూట్ 2 మామూలే మరి 2 ని కూడా రూట్ 2 ఇంటూ రూట్ 2 రాసుకోవచ్చు కదా ఇంటూ 2 మామూలే కింద మైనస్ 2 రూట్ మైనస్ రూట్ 2 కూడా మామూలే క్యాన్సిల్ క్యాన్సిల్ దానికోసం ఇదంతా చేసింది ఈ రూట్ 2 ని ఎలా క్యాన్సిల్ చేయాలా అని ఆలోచించాలి అప్పుడు మనకి 4 నేమో 2 ఇంటూ 2 గా రాసుకోవచ్చు ఈ 2 నేమో రూట్ 2 ఇంటూ రూట్ 2 గా రాసుకోవచ్చు అప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు అనేది ముందే ఊహించాలి మనం దట్ ఈస్ ఈక్వల్ టు మల్టిప్లై చేద్దాం కింద మైనస్ ఉంది కాబట్టి మైనస్ రూట్ 2 ఇంటూ 2 2 రూట్ 2 మైనస్ 2 రూట్ 2 మైనస్ 2 రూట్ 2 అంటే T2 బై T1 ఈజ్ ఈక్వల్ టు T3 బై T2 అంటే కామన్ రేషియో ఈక్వల్ వచ్చింది అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ అదే రాసుకుందాం హియర్ T2 బై T1 ఈజ్ ఈక్వల్ టు T3 బై T2 దట్ ఈస్ కామన్ రేషియో అంటే R కామన్ రేషియో ఈజ్ సేమ్ హెన్స్ ఇట్ ఈస్ ఇన్ జీపీ ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నట్లు మరి జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే నెక్స్ట్ 3 టర్మ్స్ కూడా రాయాలి కదా అదే రాద్దాం ఇక్కడ ఏ అంటేనేమో ఫస్ట్ టర్మ్ 1 బై రూట్ 2 వచ్చింది ఆర్ అంటేనేమో కామన్ రేషియో మైనస్ 2 రూట్ 2 వచ్చింది మరి మనకి నెక్స్ట్ 3 టర్మ్స్ అంటే జనరల్ ఫామ్ తెలుసు ఏఆర్ స్క్వేర్ నెక్స్ట్ ఏమొస్తుంది ఏఆర్ క్యూబ్ ఏఆర్ పవర్ 4 ఏఆర్ పవర్ 5 అదే రాసుకుందాం నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్ ఏఆర్ స్క్వేర్ ఏఆర్ క్యూబ్ ఏఆర్ పవర్ 4 ఏఆర్ పవర్ 5 ఫస్ట్ ఏఆర్ క్యూబ్ చూద్దాం సబ్స్టిట్యూట్ చేద్దామా ఏ అంటే 1 బై రూట్ 2 ఇంటూ మరి ఆర్ క్యూబ్ ఆర్ అంటే మైనస్ 2 రూట్ 2 కదా మరి క్యూబ్ అంటే హోల్ క్యూబ్ దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై రూట్ 2 ఇంటూ మైనస్ 2 రూట్ 2 హోల్ క్యూబ్ అంటే దీని అంతటిని 3 టైమ్స్ రాసుకోవాలి మైనస్ 2 రూట్ 2 మైనస్ 2 రూట్ 2 మైనస్ 2 రూట్ 2 ఓకే దట్ ఈస్ ఈక్వల్ టు మరి ఇక్కడ చూడండి రూట్ 2 క్యాన్సిల్ అయిపోయిందా న్యూమరేటర్ లో రూట్ 2 డినామినేటర్ లో రూట్ 2 ఇంకేం మిగిలిని 1 ఇంటూ ఈ మొత్తం మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ముందు సైన్ మల్టిప్లై చేసుకున్నాం నెక్స్ట్ 2 చూడండి 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2s are 4 4 2s are 8 ఓకే నెక్స్ట్ రూట్ 2 ఇంటూ రూట్ 2 అంటే 2 నేగా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు మళ్ళీ ఒక్కసారి
1/√2 అంటే వేసుకున్నాం. -2√2 హోల్ క్యూబ్ అంటే 3 టైమ్స్ వేసుకున్నాం. ఇక్కడ డినామినేటర్ లో √2, న్యూమరేటర్ లో √2 క్యాన్సిల్ అయిపోయినాయి. మిగిలిన మల్టిప్లై చేస్తున్నాం. చూడండి, ముందు మైనస్ మల్టిప్లై చేసా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోయింది. నెక్స్ట్ 2 2s are 4, 4 2s are 8, 8 రాసుకున్నాం. ఇప్పుడు రూట్ లోకి వెళ్దాం. √2 ఇంటూ √2 1 2 అయింది. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 8 2s are 16. ఒక టర్మ్ అయిపోయింది. నెక్స్ట్ ar పవర్ 4. A means 1/√2, r means -2√2, మరి హోల్ పవర్ 4 కదా, ఏమి లేదు, ఇట్లా సబ్స్టిట్యూట్ చేశాను. దట్ ఈస్ ఈక్వల్ టు 1/√2 ఇంటూ ఇది ఎన్ని టైమ్స్ చేసుకోవాలి, పైన 4 ఉంది కాబట్టి 4 టైమ్స్. ఇదిగోండి -2√2 1 టైమ్, 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్. అంటే బై 1 ఉన్నట్లే కదా. ఓకే, క్యాన్సిలేషన్ ఏమైనా ఉందా, డినామినేటర్ లో √2, న్యూమరేటర్ లో √2. దట్ ఈస్ ఈక్వల్ టు ఫస్ట్ ఏం మల్టిప్లై చేయాలి, సైన్ మల్టిప్లై చేయాలి. 1 2 3 4, 4 మైనస్లు. 4 అనేది ఈవెన్ నెంబరే కదా, అంటే ఈవెన్ నెంబర్ వస్తే మల్టిప్లికేషన్ లో మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. వేసుకున్నా ఒకటే, అయిపోయినా ఒకటే, గుర్తుపెట్టుకోండి. మైనస్లు మల్టిప్లై చేసేటప్పుడు ఈవెన్ నెంబర్ వస్తే గనక వాటన్నిటి మల్టిప్లికేషన్ ప్లస్ అవుతుంది. ఒకవేళ ఆడ్ నెంబర్ వస్తే కనుక వాటన్నిటి మల్టిప్లికేషన్ మైనస్ వస్తుంది. మరి ఇక్కడ చూడండి, మైనస్ 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 4 మైనస్లు ఉన్నాయి. 4 ఈవెన్ నెంబర్ కదా, కాబట్టి మల్టిప్లికేషన్ లో అంతా ప్లస్ అయిపోతుంది. కాబట్టి ప్లస్ వేసుకున్నాం ఒకటే, అయిపోయినా ఒకటే. ఇప్పుడు చూద్దాం, ముందు 2 మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. చూడండి, 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. 2 మల్టిప్లై చేసాం. √2 ఇప్పుడు √2 ఇంటూ √2 ఇంటూ √2. చూడండి, √2 ఇంటూ √2 ఇంటూ √2. దట్ ఈస్ ఈక్వల్ 16 ఇంటూ ఈ రెండు 2 బదులుగా 1 2 వేసుకోవచ్చు. ఈ √2 పక్కన వేసుకుందాం. దట్ ఈస్ ఈక్వల్ టు 16 ఇంటూ 2 32 √2. ఓకే, నెక్స్ట్ టర్మ్ కూడా అయిపోయింది. లాస్ట్ టర్మ్ ar పవర్ 5. సబ్స్టిట్యూట్ చేద్దాం. a అంటే 1/√2, r అంటే -2√2 హోల్ పవర్ 5. దట్ ఈస్ ఈక్వల్ టు 1/√2 ఇంటూ -2√2 హోల్ పవర్ 5. అంటే దాన్ని ఎన్ని టైమ్స్ చేసుకోవాలి, 5 టైమ్స్. ఇదిగోండి, -2√2 1 టైమ్, -2√2 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్. -2√2 అంటే బై 1 కదా, అన్నిటికీ బై 1 వేసేసుకుంటున్నా, ఎందుకంటే క్యాన్సిలేషన్ లో మీకు కన్ఫ్యూజ్ లేకుండా. డినామినేటర్ లో √2, న్యూమరేటర్ లో √2 క్యాన్సిల్ అయిపోయింది. దట్ ఈస్ ఈక్వల్ టు, మరి మల్టిప్లై చేసేటప్పుడు ముందు మైనస్ మల్టిప్లై చేయాలి కదా. 1 2 3 4 5 మైనస్లు ఉన్నాయి. 5 మైనస్లు ఉన్నాయి. మరి 5 అనేది ఏంటది, ఆడ్ నెంబర్. మల్టిప్లికేషన్ లో మైనస్ ఉంటే కనుక, ఆడ్ నెంబర్ ఉంటే ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. మైనస్. ఓకేనా, మరలా ఒకసారి, మైనస్లు మల్టిప్లై చేసేటప్పుడు ఈవెన్ నెంబర్ వస్తే ప్లస్ వస్తుంది, ఆడ్ నెంబర్ వస్తే మైనస్ వస్తుంది. మరి ఇక్కడ చూడండి, 1 2 3 4 5 మైనస్లు 5 టైమ్స్ వచ్చింది. ఈ 5 అనేది ఏంటిది, ఆడ్ నెంబర్. మరి మైనస్లు మల్టిప్లై చేసేటప్పుడు ఆడ్ నెంబర్ లో వస్తే కనుక మైనసే కదా, మైనస్. ఓకే, ఇప్పుడు 2 మల్టిప్లై చేద్దాం. 1 2 2 2s 3 2s 4 2s 5 2s. ఓకేనా, గబుక్కున 5 2s 10 అనుకోబాకండి. చూడండి, 2 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వదు. మరలా ఒక్కసారి, 2 ఇంటూ 2 2 2s are 4 అయింది కదా. 4 ఇంటూ 2 8, 8 ఇంటూ 2 16, 16 ఇంటూ 2 32. ఇదిగోండి 32. ఇంకా నెక్స్ట్ √2 ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఎక్కడ చూడండి జాగ్రత్తగా, ఇదిగోండి 1 1 2 3 4.
4 రూట్ 2s ఉన్నాయి. అదే రాసుకుందాం చూడండి. 1 2 3 4 దట్ ఈజ్ ఈక్వల్ టు -32 ఇంటూ ఇదిగోండి. ఈ 2 రూట్ 2 బదులుగా ఒక 2 వేసుకోవచ్చా? ఈ 2 రూట్ 2 బదులుగా ఒక 2 వేసుకోవచ్చా? మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 32 2s are 64, 64 2s are 128. ఓకేనా? మళ్ళీ ఒకసారి 2 రూట్ 2 అంటే ఒక 2 అయింది. 2 రూట్ 2 అంటే ఒక 2 అయింది. చూడండి 32 2s are 64, 64 2s are 128. Therefore, next terms are నెక్స్ట్ 3 టర్మ్స్ ఏమొచ్చినాయి మనకి? -16 కామా 32 రూట్ 2 కామా -128. దీంతో మనకి థర్డ్ క్వశ్చన్ లో 8th బిట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 9th బిట్ 0.4, 0.04, 0.004 అండ్ సో ఆన్. మరి ఇది కూడా జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంటుందో లేదో చూడాలి. చూద్దాం. గివెన్ దాట్ ఇచ్చినట్లుగా 0.4, 0.04, 0.004 అండ్ సో ఆన్. మరి ఈ సిరీస్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంటుందా లేదో చూడాలి. అంటే ఏం చేయాలి? కామన్ రేషియో ఈక్వల్ గా ఉందా లేదో చూడాలి. T2/T1 ఈజ్ ఈక్వల్ టు T3/T2 అవుతుందా లేదో చూడాలి. చూద్దాం. T1, T2, T3. T2/T1 is equal to T2 అంటే సెకండ్ టర్మ్ 0.04 by T1 అంటే 0.4. మరి పాయింట్ లో ఉంది కదా, డెసిమల్స్ లో ఉంది కదా, దీన్ని ఫ్రాక్షన్ రూపంలో మార్చుకుందాం. ఎలా మార్చుకోవాలి చూడండి ఒకసారి. 0.04 అంటే ఏం రాసుకోవాలి అంటే ముందు ఇవన్నీ రాసేసుకుందాం. 0.04 ఈ డెసిమల్ తీసేద్దాం, పాయింట్ తీసేద్దాం, మొత్తం రాసేసుకుందాం. కాబట్టి ఈ జీరోస్ వాల్యూ లేదు కాబట్టి తీసేద్దాం. బై మరి పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 1 2 ప్లేసెస్ ఉన్నాయి కదా. కాబట్టి 2 జీరోస్ కలిగింది 0 0 1 0 2 జీరోస్ కలిగింది 100. కాబట్టి 0.04 బదులుగా 4/100 పెద్ద డివైడెడ్ బై మరి 0.4 చూడండి. 0.4 ఏమని వేసుకోవాలి? ఇందాక చెప్పాను కదా, పాయింట్ తీసేసి మొత్తం వేసుకోవాలి. ఇది కూడా 0.4 బై మరి పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? ఒక్క ప్లేస్ ఉంది కాబట్టి ఒక జీరో కలిగిన నెంబర్ ఏంటి? 10. కాబట్టి దీనికి వాల్యూ లేదు. 4/10 ఇదిగోండి 4/10. స్టూడెంట్స్ అర్థమైందా? డెసిమల్ ఫామ్ లో ఉన్నటువంటి దాన్ని ఫ్రాక్షన్ లో రాసుకున్నా. దట్ ఈస్ ఈక్వల్ టు న్యూమరేటర్ లో 4/100 బట్ డినామినేటర్ లోది ఇంటూ అయితే ఏమవుతుంది? ఈ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కదా. 4/10 అల్లా 10/4 అవుతుంది. తెలుసుగా మీకు. 4 1s are 4, 4 1s are 4. 10 టేబుల్ 1 టైం, 10 టేబుల్ 10 టైమ్స్. ఇంకేం మిగిలినవి చూడండి. ఇక్కడ 1 ఇక్కడ 1, 1 1s are 1 బై 10 1, 10 1s are 10, 1/10. T2/T1 1/10 వచ్చింది. మరి T3/T2 కూడా చూద్దామా? అది కూడా 1/10 వస్తుందో లేదో చూద్దాం. చూడండి. T3/T2. T3 అంటే థర్డ్ టర్మ్ 0.004 బై T2 అంటే సెకండ్ టర్మ్ 0.04. మరి ఇది కూడా డెసిమల్ ఫామ్ లో ఉంది కదా, ఫ్రాక్షన్ లో రాసుకుందామా? 0.004 చూడండి. 0.004 అంటే ఏం రాసుకోవాలి? పాయింట్ తీసేసి మొత్తం రాసుకుందాం. చూడండి 0.004 పాయింట్ తీసేసి ఉన్నట్లుగా రాసుకుందాం. డివైడెడ్ బై మరి ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 1 2 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ కలిగింది. 1 2 3 జీరోస్ కలిగినటువంటి నెంబర్ 1000 కదా. కాబట్టి ఇది చూడండి, దీనికి వాల్యూ లేదు కదా. 4/1000 4/1000 పెద్ద డివైడెడ్ బై మరి 0.04 అంటే దీన్ని కూడా ఫ్రాక్షన్ లో రాసుకుందాం. అంటే
పాయింట్ తీసేసి మొత్తం రాసుకోవాలి 004 బై మరి పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి 1 2 ప్లేసులు ఉన్నాయి అంటే 2 zeros 0 0 2 zeros కలిగిన నంబర్ 100 అంటే ఈ జీరోకి వాల్యూ లేదు కదా 4/100 స్టూడెంట్స్ గమనించారా రాసేటప్పుడు ఇది ఫ్రాక్షన్ కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ కొంచెం స్మాల్ నెంబర్స్ వేసుకోండి మనకు తెలియాలి పెద్ద డివైడెడ్ పైన ఉన్నది న్యూమరేటర్ కింద ఉన్నది డినామినేటర్ అని తెలియని కోసం ఇవి రెండు చిన్న వేసుకోవాలి దట్ ఈస్ ఈక్వల్ టు 4/1000 అంటే మామూలే మరి ఫ్రాక్షన్ లో డినామినేటర్ ఉంది కాబట్టి ఇంటూ ఈ ఫ్రాక్షన్ ఏమవుతుంది రివర్స్ 4/100 కల్లా 100/4 క్యాన్సిలేషన్ 4 టేబుల్ 1 టైం 4 టేబుల్ 1 టైం మరి 0 0 0 0 క్యాన్సిల్ అయిపోయింది ఇంకేం మిగిలినాయి ఇక్కడ 1 ఇక్కడ 1 1 1s are 1 by 10 1 10 1s are 10 చూసారా 1/10 T2/T1 is equal to T3/T2 వచ్చేసింది అంటే కామన్ రేషియో ఈక్వల్ గా వచ్చింది hence it is in GP అదే రాద్దాం here we observe that T2/T1 is equal to T3/T2 that is common ratio R is same hence it is in GP therefore it is in geometric progression మరి జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే నెక్స్ట్ 3 టర్మ్స్ కూడా కనుక్కోవాలి కదా అదే రాద్దాం నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్ చూడండి జనరల్ ఫార్మ్ ఆఫ్ జీపీ AR స్క్వేర్ నెక్స్ట్ AR క్యూబ్ AR పవర్ 4 AR పవర్ 5 చూద్దామా హియర్ A is equal to ఎంత ఫస్ట్ టర్మ్ 0.4 R is equal to ఇప్పుడే కదా మనం చూసింది 1/10 ఓకే ఇవి చూద్దాం మరి ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ AR క్యూబ్ సబ్స్టిట్యూట్ చేద్దామా A అంటే 0.4 R క్యూబ్ అంటే 1/10 హోల్ క్యూబ్ that is equal to 0.4 into మరి 1/10 ఎన్ని టైమ్స్ రాసుకోవాలి హోల్ క్యూబ్ ఉంది కాబట్టి 3 టైమ్స్ that is equal to 0.4 into 1 by 10 into 10 into 10 1 పక్కన 1 0 2 0 3 zeros 1 2 3 okay that is equal to 0.4 means 0.4/1 multiply చేద్దాం 0.4 by 1 into 1000 that is equal to మరి ఇక్కడ చూడండి 0.4/1000 అంటే మరి ఇక్కడ చూడండి జాగ్రత్తగా వినాలి ఇక్కడ ఎన్ని 1 2 3 zeros ఉన్నాయి అంటే 0.3 ప్లేసెస్ వెనక్కి వెళ్తుంది అన్నమాట 1 చూడండి 1 2 3 చూడండి 1 2 3 కదా ఇదిగోండి ఇక్కడ నుంచి 1 2 3 ఇక్కడికి వెళ్తున్నాను 0.0004 అర్థమైందా మరలా చూడండి 0.1 2 3 4 మరలా ఒక్కసారి చూడండి కన్ఫ్యూజ్ అవ్వద్దు 0.4/1000 కదా ఫస్ట్ ఈ 0.4 వేసుకోండి మరి ఈ పాయింట్ ఈ జీరోని మింగేసి ఎక్కడికి వస్తుంది ఈ పాయింట్ ఇంకొక జీరోని మింగేసి ఇదిగోండి ఇక్కడికి వస్తుంది మళ్ళా ఈ పాయింట్ ఇంకో జీరోని కూడా మింగేసి ఇక్కడికి వస్తుంది చూసారా 0.0004 అర్థమైందా కాబట్టి ఇది రాసుకుందాం నెక్స్ట్ ఇంకేం కనుక్కోవాలి నెక్స్ట్ టర్మ్ AR పవర్ 4 కూడా కనుక్కుందాం A means 0.4 R means 1/10 whole power 4 ఉంది కదా that is equal to 0.4 into 1/10 ఎన్ని టైమ్స్ రాసుకోవాలి 4 టైమ్స్ ఎందుకని whole power 4 ఉంది కాబట్టి that is equal to 0.4 into
ఈ మల్టిప్లై చేద్దాం. 1 1s are 1 by 10 into 10 into 10 into 10 అంటే 1 పక్కన 1 2 3 4 zeros 1 2 3 4 zeros by 1 కదా అంటే 0.4 into 1 0.4 by 1 into 10,000 10,000 రాసుకున్నాం. మరి దాన్ని ఫ్రాక్షన్ లో తీసేద్దామా? చూడండి 0.4 by 10,000 is equal to చూడండి 0.4 ఉంది కదా. నేను చెప్పాను 1 0 2 0 3 0 4 zeros 4 zeros మింగేసి 4 స్టెప్స్ బ్యాక్ వెళ్ళింది. చూడండి ఇట్లా ఉందనుకోండి. 4 స్టెప్స్ అంటే ఇదిగోండి 1 స్టెప్ 2 స్టెప్ 3 స్టెప్ 4 స్టెప్స్ ఎక్కడికి వెళ్ళింది అంటే 0.1234 zeros 0.1234 zeros నెక్స్ట్ 4. స్టూడెంట్స్ అర్థమైందా? మరొక ఒకసారి చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇదిగోండి 0.4 by 10,000 కదా. 0.4 అంటే యువత పక్క ఎన్ని జీరోస్ అన్నా పెట్టుకోవచ్చు. మరి ఇక్కడ 1 2 3 4 జీరోస్ కదా. ఇదిగోండి 4 జీరోస్ మింగేసి వెనక్కి వెళ్ళిద్ది అనమాట. పాయింట్ 1 పాయింట్ 2 పాయింట్స్ 3 పాయింట్స్ 4 పాయింట్స్ అంటే ఎక్కడ వస్తుంది 0.0004 జీరోస్ 4. ఓకే, అర్థమైంది అనుకుంటా. అయిపోయింది. నెక్స్ట్ ఏ ఆర్ పవర్ 5. ఏ అంటే 0.4, ఆర్ అంటే 1/10 హోల్ పవర్ 5. 0.4 by 1 into 1/10 ఎన్ని టైమ్స్ 10 5 టైమ్స్ 1 2 3 4 5 టైమ్స్. That is equal to 0.4 into 1 0.4 by 1 పక్కన ఎన్ని జీరోస్ 1 2 3 4 5 1 2 3 4 5. ఓకే, మరి దీన్ని కూడా డెసిమల్ రాసుకోవాలి కదా. చూడండి ఒకసారి 0.4 చూడండి 0.4 అంటే 1 2 3 ఎన్ని జీరోస్ అన్నా ఎవరు పెట్టుకోవచ్చు. మరి పాయింట్ ఇక్కడ చూడండి 1 2 3 4 5 5 జీరోస్ మింగేసింది. 1.234 జీరోస్ ఇక్కడ మింగేసి 0.1234 1 2 3 4 5 ఇది. ఫ్రెండ్స్ అర్థమైందా? Therefore, next 3 terms are చూడండి ఫస్ట్ దేమో 0.0004 కామా నెక్స్ట్ 0.1234 నెక్స్ట్ 0.1234 ఓకే. దిస్ ఈస్ థర్డ్ క్వశ్చన్. ఇంతటితో మనకి థర్డ్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఫైండ్ x so that x, x plus 2, x plus 6 are consecutive terms of a geometric progression. మరలా చదువుతున్నాను. Find x so that x, x plus 2, x plus 6 are consecutive terms of a geometric progression. అంటే మీనింగ్ ఏంటి? జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఇచ్చారు, అయితే x ఏంటో కనుక్కోవాలంట. చూద్దాం. ఇచ్చినట్లుగా రాసుకుందాం. గివెన్ దాట్ ఏమి ఇచ్చారు మనకి? ఒక జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఇచ్చారు. x, x plus 2, x plus 6 ఆర్ ఇన్ జీపీ. అవి జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉందంట. మరి జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే గనక కామన్ రేషియో ఈక్వల్ గా ఉంటుంది కదా. T2/T1 is equal to T3/T2 ఉంటుంది కదా, మనకు తెలుసు కదా, అదే రాసుకున్నాం. హియర్ therefore కామన్ రేషియో T2/T1 is equal to T3/T2. సబ్స్టిట్యూట్ చేసుకుందాం. T1 T2 T3. T2/T1 x plus 2/x is equal to T3/T2 x plus 6/x plus 2. ఇలా వచ్చిందంటే ఏం చేయాలి? ఒక ఫ్రాక్షన్ ఇంకొక ఫ్రాక్షన్ మధ్యలో ఈజ్ ఈక్వల్ వచ్చింది అనుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. గుర్తొచ్చిందా? 9th క్లాస్ లో చెప్పుకున్నాం మనం. ఒక ఫ్రాక్షన్ మధ్యలో ఈజ్ ఈక్వల్ అంటే 2 ఫ్రాక్షన్స్ ఈక్వల్ అయింది అనుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. బై క్రాస్ మల్టిప్లికేషన్
క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఇది ఇంటూ ఇది అంటే x+2 ఇంటూ x+2 ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ ఇది అంటే x ఇంటూ x+6 గుర్తొచ్చిందా? క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఈ క్రాస్ మల్టిప్లై చేయాలి, ఈ క్రాస్ మల్టిప్లై చేయాలి. చూడండి x+2 ఇంటూ x+2 ఏ ఫామ్ లో ఉంది? a+b² ఓకేనా? సరే మళ్ళీ ఒక్కసారి x+2 అంటే x+2 2 టైమ్స్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా? ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ x² ప్లస్ x ఇంటూ 6x. x తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి అంటే x తో x ని మల్టిప్లై చేయాలి, x తో 6 ని కూడా మల్టిప్లై చేయాలి. x ఇంటూ x² ప్లస్ x ఇంటూ 6x. మరి యువతలు చూడండి ఇది ఏ ఫార్ములా గుర్తు వస్తుంది? a+b² ఇదిగోండి a+b² ఫార్ములా ఏంటి చెప్పాలి? a² + b² + 2ab గుర్తుకొచ్చిందా? ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. హియర్ a ఈజ్ ఈక్వల్ టు x, b ఈజ్ ఈక్వల్ టు 2. a+b² ఈజ్ ఈక్వల్ టు a² ఇదిగోండి a² ప్లస్ b² ప్లస్ 2ab x ఇంటూ 2. ఇది మామూలే x² ప్లస్ 6x మామూలే. బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. x² అంటే x² ప్లస్ 2² అంటే 2 ఇంటూ 2 2 2s are 4 ప్లస్ దీన్ని మల్టిప్లై చేస్తే 2 2s are 4 4 ఇంటూ x 4x ఈజ్ ఈక్వల్ టు ఇదంతా మామూలే x² ప్లస్ 6x మామూలే. మరి అవతల అన్ని యువతలు తీసుకొచ్చేద్దామా? x² ప్లస్ 4 ప్లస్ 4x మామూలుగా రాసుకున్నాం. మరి యువతలు తీసుకొస్తున్నాం. ట్రాన్స్పోజింగ్ ప్లస్ x² ఇట్ బికమ్స్ మైనస్ x² ప్లస్ 6x మైనస్ 6x అవుతుంది. చూడండి ప్లస్ x² యువతలకు వస్తే మైనస్ x² ప్లస్ 6x యువతలకు వస్తే మైనస్ 6x. ఇంకా అవతల పక్క ఏమీ లేవు కదా, 0. ఏమైనా క్యాన్సిలేషన్ ఏమైనా ఉందా? ప్లస్ x² మైనస్ x² క్యాన్సిల్. మళ్ళీ ఎక్కడ చూడండి ప్లస్ 4x మైనస్ 6x. ఒకదానికి ప్లస్ ఉంది, ఒకదానికి మైనస్ ఉంది. బిగ్ నెంబర్ సైన్ వేసుకోవాలి కదా. మరి 4 బిగ్ నెంబరా 6 బిగ్ నెంబరా? 6 కాబట్టి దాని యొక్క నెంబర్ సైన్ మైనస్ వేసుకున్నాం. బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. 6 నుంచి 4 క్లోజ్ చేస్తే 2x. స్టూడెంట్స్ గమనించారా? ఒకదానికి ప్లస్ ఉంది, ఒకదానికి మైనస్ ఉంది. బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఓకే ఇది కూడా అయిపోయింది. ఇంకేం మిగిలింది? ప్లస్ 4 ఉంది ఈజ్ ఈక్వల్ టు 0. ప్లస్ 4 ని అవతల పంపిద్దాం. మైనస్ 4 అవుతుంది. మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 4 అవతలకి వెళ్తే మైనస్ 4 0 వాల్యూ లేదు కదా. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. 2x ఈజ్ ఈక్వల్ టు 4 మిగిలింది. 2 వద్దు మనకి, అవతలకు పంపించేద్దాం. ఇటు మల్టిప్లై చేస్తుంది ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్ చేస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 4 2 ని అవతల పంపిస్తే బై 2. 2 టేబుల్ 1 టైమ్, 2 టేబుల్ 2 టైమ్స్. therefore x ఈజ్ ఈక్వల్ టు 2/1 మీన్స్ 2. స్టూడెంట్స్ దీంతో మనకి 4th క్వశ్చన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే ఎక్సర్సైజ్ 6.4 కంప్లీట్ అయిపోయింది. స్టూడెంట్స్ మళ్ళీ ఒకసారి గమనించండి. ప్రోగ్రెషన్స్ లో 6.1 లో 2 పార్ట్స్ చేసుకున్నాం. 6.2 లో 2 పార్ట్స్ చేసాం. 6.3 లో 3 పార్ట్స్ చేసాం. 6.4 లో 2 పార్ట్స్ చేసాం. జాగ్రత్తగా చూడాలి. ఓకే స్టూడెంట్స్, మన వీడియోస్ అన్ని చక్కగా ఒకదాని కింద ఒకటి రావాలంటే కనుక ఏం చేయాలి గుర్తుందా? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. మరలా ఒకసారి చెప్తున్నాను, వింటే సరిపోదు, ప్రాక్టీస్ చేయాలి. వచ్చినట్లే ఉంటాయి కానీ రావు, ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. దీంతో మనకి 6.4 ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.